Say hi. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీకెండ్ కాబట్టి టైం పాస్ అయితే లేదని చెప్పేసి బయటకు వచ్చినాము. హీరోయిన్లా ఎగురుతుందేంటి నా హెయిర్. అప్పుడప్పుడు ఇలానే కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంటా, పట్టించుకోకండి. సండే కాబట్టి టైం పాస్ అయితే లేదు, ఏం చేద్దామని ఆలోచిస్తుంటే ప్రశాంత్ చెప్పిండు అనమాట, ఇక్కడ ఒక జూ ఉంది, జూలో పెంగ్విన్స్ ఉన్నాయని చెప్పేసి. పెంగ్విన్స్ ఉన్నాయనగానే ఓకే, మనకు హైదరాబాద్ జూలో ఎప్పుడు చూడలేదు కదా, చూద్దామని చెప్పేసి అనుకొని జూకి అయితే స్టార్ట్ అయ్యి వచ్చేసినాం అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఏదో ఫ్లవర్కి సంబంధించిన ఈవెంట్ కూడా జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ జరుగుతుందంట ఇదే ప్లేస్లో ఈవెంట్, కానీ నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి ఆ ఈవెంట్ ఎప్పుడో అయిపోయి ఉంటుంది. నేను లొకేషన్ ఎక్కడ అని చెప్పలేదు కదా, ఇది ముంబై జూ. ఇది జూ టికెట్స్ తీసుకోవడానికి టికెట్ కౌంటర్స్ అనమాట. ప్రశాంత్ ఎల్లుండి తీసుకురావడానికి ఫస్ట్ అయితే మనం ఈ ఫ్లవర్ గార్డెన్ ఈవెంట్కి వెళ్ళేసి అప్పుడు జూకి వెళ్దాము. అమ్మో, ఫుల్ క్రౌడ్ ఉంది. లోపలికి రాగానే ఫుల్ జనాలు ఉన్నారు. నాతోనైతే అస్సలు అవ్వలేదు. ఒక దగ్గర ఇట్లా వీడియో తీసుకుందామన్నా కూడా నాతో అవ్వలేదు. సో ఫాస్ట్గా నడుచుకుంటూ బయటకు వచ్చేసిన. ఎంత వస్తే అంత క్యాప్చర్ చేద్దామని చెప్పేసి లైట్ తీసుకున్నా. బయటకు రాగానే ఇది మాత్రం మంచి అనిపించింది. ఇండియా ఫ్లాగ్ మంచి ఫ్లవర్స్తోని మంచిగా డెకరేట్ చేసిండ్రు, బాగా అరేంజ్ చేసిండ్రు. ఇంకా చాలా ఉన్నాయి అట్లా మన ఫ్లాగ్ కలర్స్తో చేసినవి. బాగుంది కదా, చూడ్డానికి అయితే చాలా నీట్గా అరేంజ్ చేసిండ్రు అనిపించింది. ఇంకా ఇక్కడ హాకీ బ్యాట్ కూడా ఉంది, అది కూడా సేమ్ ఫ్లవర్స్తోనే డెకరేట్ చేసిండ్రు. అక్కడ దూరంగా ఇంకొకటి కనిపిస్తుందా రౌండ్గా, అదేంటంటే జిలేబీ అంట. ఇంకా చాలా ఉన్నాయి అసలు లోపల ఫ్లవర్ అరేంజ్మెంట్స్ అయితే మళ్ళీ బాగున్నాయి కూడా. కానీ మాకు జూకి టైం అయిపోతుందని చెప్పేసి బయటకు రావాల్సి వచ్చింది. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ జూ కొంచెం తొందరగా క్లోజ్ చేస్తారు కదా. సో ఫస్ట్ జూ కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి వెళ్తున్నాము. లోపలికి వచ్చిన తర్వాత ఈ రూట్ మ్యాప్ బోర్డు ఉందన్నమాట. ఇది ఫోటో తీసుకొని వెళ్ళాలి మనం ఎక్కడున్నామో, ఏమేం ప్లేసెస్ ఏ రూట్లో కవర్ చేయాలి అనేది ఈ రూట్ మ్యాప్ చెప్తుంది. అప్పుడు అన్నీ ఈజీగా కవర్ చేయవచ్చు అని. మనం ఎక్కడ పోతున్నాం ఏం చూడడానికి? ఇక్కడ ఫస్ట్ ఎలిఫెంట్ ఉంటాయి కదా, ఫస్ట్ ఎలిఫెంటే వస్తాయి. ఎందుకంటే అది మనం రోడ్డు మీద నుంచి వచ్చేటప్పుడు మనకు షెడ్ అదే కనిపిస్తుంది, ఎలిఫెంట్ షెడ్. ఫస్ట్ ఎలిఫెంట్ షెడ్లో ఎలిఫెంట్ లేదన్నమాట. దాన్ని ఫుడ్ పెట్టడానికి టైం అయిందంట, వాటిని తీసుకెళ్ళిండ్రు. సో మనకు కనిపించలేదు ఎలిఫెంట్స్ అంటే. కానీ నిజంగా జూ అయితే చాలా పెద్దగా ఉంది. ఫస్ట్ మ్యాప్ చూపించిన కదా, అది నిజంగానే ఉండాలి మన దగ్గర. లేదు అని అంటే చాలా వరకు మిస్ అయిపోతాం అనమాట. ఒక రూట్లో నుంచి ఇంకొక రూట్కి వెళ్ళేసరికి ఇంకొక రూట్లో ఉన్నాయి, మిస్ అయిపోతాం.
మరి మా క్రియేటివిటీ మామూలుగా ఉండదు. డైరెక్ట్గా ఉన్నాయి మేము క్యాప్చర్ చేయమన్నమాట. అట్లా తీయాలి, ఫోన్లో పెట్టి చూపించాలి. అదే ప్రశాంత్ టాలెంట్. జూ చూడడం ఎంతమందికి ఇష్టం? నాకైతే ఇష్టం. ముంబై జూ ఎందుకు ఇష్టం అని అంటే ఇందులో పెంగ్విన్స్ ఉంటాయి, అందుకని ఇష్టం. మన హైదరాబాద్ జూలు ఉండవు కదా, అట్లని చెప్పేసి హైదరాబాద్ జూని తక్కువ చేస్తున్నా అని చెప్పేసి అనొద్దు ప్లీజ్. అసలు యాక్చువల్గా లాస్ట్ టైం ఇక్కడనే ఉండాలి టైగర్స్. ఆ వాటర్లో ఆడినాయి, నీకు గుర్తులేదు. ఇక్కడ వాటర్లో ఆడలేవా ఆ పైనుంచి వచ్చి? సీరియస్ ఇక్కడనే అవి వాటర్లో ఆడినాయి. అవి ఇప్పుడు వాటర్ లేవు. ఇక్కడ నుంచే చూస్తాం అది. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. సుభాష్ రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా ఇప్పటిదాకా అక్కడ టైగర్ ఉందని చెప్పేసి అనుకున్నాను, లేదు కదా. టైగర్ ఎక్కడ చూసినాం? టైగర్ ఎక్కడ చూసినాం? నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? అటు సైడ్ హిప్పోపటమస్ ఉంటుంది. అది లాస్ట్ టైం పండుకుంది, అది ఇప్పుడు కూడా పడుకొని ఉంటుంది. అది నీళ్ళలో ఎప్పుడు ఉంటుంది? అది ఇప్పుడు పడుకొని ఉంటుంది కదా. హిప్పోపటమస్ నీళ్ళలో ఉంటుంది అంటే అందరికి తెలియదా నాకు? ముంబై మా సిక్కలి సబ్స్క్రైబర్స్కి తెలియదా నా ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఒక ఏముంది, వైల్డ్ కెఫే అంట. సమోసా తింటా. నువ్వు ఇప్పటిదాకా ఓడిపోయినావు కదా, ఏం కొనిస్తావు చెప్పు ఫస్ట్. కథలు అన్నీ న్యాయం నా సైడ్ ఉంది. ఇక్కడ ఏంటి, కెఫే ఉంది, ఏమైనా తినాలనుకుంటే తినొచ్చు. అక్కడ బిల్డింగ్ కనిపిస్తుందా? ఆ బిల్డింగ్ పైన నుండి దోషేస్తా అబద్ధం చెప్తే. ఆ బిల్డింగ్ పైన ఎందుకు వెళ్తాం మనం ఫస్ట్? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అక్కడ ఒక పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి లేదా అసలు? అక్కడ ఒక పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా. ముంబైలో ఎట్లుంటుంది అంటే అంత పెద్ద బిల్డింగ్ ఉంటుంది, దాని పక్క ఒక పెద్ద స్లమ్ ఉంటుంది. బాబు ప్రశాంత్ ఏంటో పొద్దున్న నుంచి నా హెయిర్ ఇలా ఎగురుతుంది. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఏంటి గాలి? నేనేం అనట్లే, అదే ఇలా కాళ్ళ మీద ఇట్లా ఇట్లా నేచురల్ గా ఎగురుతుంది. ఒక జింక ఎగిరినట్టు ఎగురుతున్నావు కదా, అది ఎవరికి అనిపిస్తుంది? సగం వరకు వీడియో వస్తుంది. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. ఇక్కడ ఏముంది తెలుసా? ఏం లేదు, ఏం లేదు. దానిలో ఉంది హిప్పో. దానిలో ఏం లేదు అనుకున్నా, కానీ ఉంది. ఏడుందంటే ఆడుంది. ఎప్పుడు వచ్చినా లేదు, ఎందుకో. ప్రశాంత్ గారు మీకు ఏమైనా కనిపిస్తుందా అక్కడ? నల్లగా బర్రె కనిపిస్తుంది. బర్రె ఎందుకుంటాడు? బర్రె అంటే బర్రె డీసెన్సీ అమ్మా. హిప్పోని బర్రె అన్నారు, హిప్పోని అంటారు. బర్రెని ఆఫ్రికన్ భాషలో హిప్పో అని అంటారు, తెలుసా నీకు? నీ ముక్క అంటారు. ఇక్కడ వచ్చిన ప్రతిసారి ఆమె హిప్పో అనే బోర్డు చూడ్డం తప్ప అది దాని నుంచి లేవదు, కనిపించదు. నాప్ టైం అది. 24 hours న్యాప్లోనే ఉంటుంది. దాన్ని న్యాప్ అన్నారు, స్లీప్ అంటారు.
దాన్ని నాప్ అన్నారు, స్లీప్ అంటారు అంటున్నా. ఆడ మీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఏడా ఆడ ఆడ ఎవరు? చింపాంజీ. ఏ కొండమొచ్చు. అత్తయ్యకి చెప్తాను నన్ను ఏమన్నా అంటే. అది రాదురా బాబు, వీళ్ళు పిలుస్తున్నారు. అది వస్తుందా? అది రాదు. లేస్తుందా? లేవదు. నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్తున్నాం అనమాట మనం. ఏ కథలు మీ ఫ్రెండ్స్ ప్రశాంత్ వాళ్ళ ఫ్రెండ్స్ని చూపించడానికి వెళ్తున్నాం. మీ సబ్స్క్రైబర్ అందరికీ తెలుసు అది ఎవరు ఫ్రెండ్స్. నన్ను అంటున్నావు ఏంటి సార్ ఇది? ఈ కోతులను చూడడానికి ఇక్కడ దాకా రావడం ఎందుకు? వరంగల్లో మా ఇంటికి రండి, ఫుల్గా అనిపిస్తుంది. వరంగల్ దాకా ఎందుకు, ముంబైలో మా ఇంటికి రాని మీకు చూపిస్తాను. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. వీళ్ళు కూడా కోతులేనా? పెద్ద కోతులు. కృష్ణ ఈ మధ్య కోతులు పనులు కూడా చేస్తున్నాయి. మొన్న మనం లాస్ట్ టైం ఎలిఫెంటా కేవ్స్కి వెళ్ళినప్పుడు అది బాటిల్ ఓపెన్ చేసుకొని తాగింది. వాటర్ 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 ఏంటి? వాటర్. అన్ని సేమ్ టైప్ ఆఫ్ కోతులు ఉన్నాయి, ఎంత పెద్ద డిఫరెన్స్ ఏం లేవు కదా. ఇప్పుడు ఉంటాయి కదా అట్లా కోతి, కొండముచ్చు. చెప్పండి ఏంటి? కంగువ సినిమా చూసినావా? కంగువ సినిమాలలో 4 కులాలు ఉంటాయి అన్నట్టు. ఓకే, ఒక్కొక్క కులం ఒక్కొక్క ఐలాండ్లో ఉంటుంది. సేమ్ ఇంతే ఇది. కోతులు కూడా 4 కులాలు ఉన్నాయి. ఒక్కొక్క కులం ఒక్కొక్క 4 ఐలాండ్లా? 4 ఐలాండ్, 4 ఇల్లులు, 4 దీవీలు. దివి దివి అంటే దివ్యనా? దివ్య అంటే దివ్యనా? దివి అంటే ఆకాశం. ఓకే, దీవి అంటే ఐలాండ్. ఆ మాత్రం తెలుగు టీచర్ కూతురు వేయండి, ఆ మాత్రం తెలుగుదేలే నీకు? మళ్ళీ పంచి. నాకే పంచా ఎందుకు ఇట్లా తయారైన ప్రశాంత్ నాకు అర్థం కావట్లేదు. పెళ్ళైన కొత్తలో చాలా కాంగానే ఉండే, తర్వాత ఇట్లా తయారవుతుండే ఎందుకు? దీనిలో ఛార్జింగ్ అయిపోతుంది. దేంట్లో అయిపోతుంది? నుంచి వాటర్ పడుతున్నాయి ఎందుకు? ఇంత ముందు హిపోపటామస్ ఇట్లా వాటర్ నుంచి ఇట్లా బయటకు వచ్చి దాని చుచ్చుని పైకి అన్నది కదా, అదే బయట ఇట్లా ఇట్లా డ్రాప్స్ లాగా. ఇట్లా తయారవుతున్నాయిందంతా టిప్పో చుచ్చు అంట. నువ్వు ఇచ్చిన నిజంగానే చుక్కలు పడుతున్నాయి అంత, ఇక్కడ నుంచి పడుతున్నాయి. స్మెల్ వస్తుంది, చూస్తున్నావా? స్మెల్ వస్తుంది, అర్థమవుతుందా నీకు? అంతా అరే నిజం. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాము? కొంచెంసేపు కూర్చొని పోదామా? చిన్న పిల్లలు పిల్లల్ని కిడ్నాప్ చేసే దానిలో చూస్తున్నావు వాళ్ళని. ఎప్పుడు చూడలేదా పిల్లల్ని? నేను కిడ్నాప్ చేయడానికి చూడట్లేదు, చిన్నప్పటి మెమరీస్ గుర్తు చేసుకుంటున్నా. మీరు వెళ్ళలేదా స్కూల్ నుంచి అట్లా అక్కడిక్కడ తీసుకెళ్ళలే? వేస్ట్. అంటే ముద్దు ఉన్నారు పిల్లలు. నీకన్నా క్యూట్ ఉన్నారా? డీర్ని స్పాట్ చేస్తున్నాం మనం. డీర్ని స్పాటెడ్ డీర్ అని ఎప్పుడు అంటారు తెలుసా? డీర్ని స్పాట్ చేసినప్పుడు. ఎగ్జాక్ట్లీ. నువ్వు నాతో ఉండి కొంచెం ఇంటెలిజెంట్ అవుతున్నాను. ఇది స్పాటెడ్ డీరా? స్పాటెడ్ డీరా ఇది? మనం స్పాట్ చేసినాం కదా డీర్ని. కాదు, ఇప్పుడు స్పాట్ చేసిన ప్రతిసారి దాని బాడీ పైన స్పాట్ వస్తుందా ఒకటి? ఎంతమంది జనాలు వేస్తే అన్ని స్పాట్లు ఉంటాయి దాన్ని. తను కుటీరంలోకి వెళ్ళుచున్నది. కుటీరం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా చూడు, శ్రీలత టీచర్ సంతోషపడుతుంది కావచ్చు.
ఏం చూపిస్తున్నావు? రోజ్ గార్డెన్ చూపిస్తున్నా. ఈ రోజు ముందు అన్ని రోజులు అసలు ఏం కనబడతలేవు. ఈరోజు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు? పెళ్ళికి ముందేమో ఫ్లర్ట్ చేయలేదు, ఇప్పుడు వచ్చి ఈరోజేమో ఫ్లర్ట్ చేస్తున్నావు. ఎందుకు ఇప్పుడు ఫ్లర్ట్ చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినామంటే సాంబార్ డేని చూద్దాం. సారీ, సాంబార్ ఘాటు టేక్ కాదు, సాంబార్ ఘాటుగా ఉందా అంట. ఎవరైనా ప్రశాంత్కి మాటలు రావు, చాలా తక్కువ మాట్లాడతాడు అనే వాళ్ళకి ఈ వీడియో అంకితం చేస్తున్నాను. నువ్వేం రికార్డ్ చేయట్లే కదా? ఓకే, మీ ఇష్టం, మీరు ఏమంటారు. ఓవర్ యాక్షన్కి తక్కువ లేదు. మనం ఇప్పుడు సాంబార్ డీర్ చూడడానికి వచ్చినాము. సాంబార్ డీర్ అని ఎందుకంటారో తెలుసా? సాంబార్ అని ఎందుకంటారో తెలుసా? దాన్ని సాంబార్ ఎత్తారు కాబట్టి. ఎస్, దీంతో సాంబార్ చేస్తారు కాబట్టి సాంబార్ ఉంటుంది. సాంబార్ డీర్ పొట్టలు, మామూలు పొట్టలు కాదు వీళ్ళు. ఏమన్నారు తెలుసా? కాదు, బుడ్డ అనేది కాదు, ఇక్కడ సాంబార్ది సాంబార్ ఉంది, మరి వడ ఎక్కడ అంట. ఇట్లా తయారవుతున్నారండి జనాలంతా. సో ఇప్పుడు లాస్ట్ మనం పెంగ్విన్స్ చూడడానికి వెళ్తున్నాం. పెంగ్విన్స్ చూడకముందే ఇక్కడ చల్లగా ఉందేంటి? లోపల కదా చల్లగా ఉండాలి. ఒక్కసారైనా నువ్వు ముంబై మస్సెక్కలి సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పినావు? అసలు సైలెంట్ ఉండవు ఏంటి? అన్సబ్స్క్రైబ్ చేస్తారు. నాకు సంబంధం ఏం లేదు, నాకేం తెలియదు. డిలీట్. ప్రశాంత్ గారు పిలుస్తున్నారు, ఎందుకంటే వెనకాల స్కూల్ పిల్లలు ఉన్నారు కదా, వచ్చే ముందే మనం కంప్లీట్ చేసుకుని వద్దాం, వాళ్ళు వస్తే మనకి స్పేస్ ఉండదు అని. ఇంత ఇంటెలిజెంట్ ఎట్లా? అయిపోయిందా? ఇంకా పోదామా? బటర్ఫ్లై, చాలా ఇంకా పోదాం. బటర్ఫ్లై. నెక్స్ట్ డే మేమైతావు, నువ్వు కూడా ఇన్స్టాలో ట్రోల్ అవుతావు. ఏదైనా అయితే ఫస్ట్ నువ్వు ట్రోల్ అవుతావు, కానీ దాని తర్వాత నువ్వు. నేను అమ్మాయికి రాలేదు, నన్ను ఎవరు ట్రోల్ చేయరు అట్లా. చాలా ఇంకా వెళ్ళిపోదాం ఇంటికి. వెల్కమ్ టు బర్డ్స్ ప్యారడైజ్. చాలేదా ఇంకా? అక్కడ దాండియా సాంగ్స్ ఎందుకు వినిపిస్తున్నాయి? ఎడ్డే డాన్సర్స్ ఇస్తున్నావు అయితే. దాండియా ఎందుకు ప్లే అవుతున్నాయి? దాండియా సాంగ్స్ దాండియా ఆడుతున్నారు అంట. అక్క కూడా ప్యారెట్ లానే ఉందిగా, చాలా చక్కగా. అయిపోయింది ఇక ఈరోజుకి వాకింగ్ అయిపోయింది కదా మంచిగా.
ఈరోజుకి వాకింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. చాలు ఇక ఇంటికి పోయి పడుకోవాలి. లాస్ట్ ఒకటి ఆక్వా బర్డ్స్ అని ఉంది, అది చూసేసి ఇంటికి వెళ్ళిపోదాం. ఆక్వా బర్డ్స్ చూసేసి ఇంటికి వెళ్ళిపోదాం. చాలా అయింది రోజుకి. ఏమో మళ్ళీ ప్రశాంత్ ఏమంటాడో. ఈవినింగ్ అవుతుంది కదా, మళ్ళీ మెరైన్ డ్రైవ్కి పోయి సన్సెట్ చూడాలి, ఇలాంటివి ఉంటాయి ప్రశాంత్కి కోరికలు. లాస్ట్ మూమెంట్లో చూద్దాం. అట్లాంటివి ఏమన్నా ఉంటే మెరైన్ డ్రైవ్కి వెళ్ళి సన్సెట్ చూసేసి ఇంటికి వెళ్దాము. ఇక్కడ ఆక్వా బర్డ్స్ ఏముంటాయో మరి ఇక్కడ. మొత్తం ఫుల్ బర్డ్స్ ఉన్నాయి కదా. బటర్ఫ్లై గార్డెన్, నందిలో బటర్ఫ్లైస్ అన్ని ఊళ్ళల్లో బటర్ఫ్లై గార్డెన్లో బటర్ఫ్లైస్ ఉండవు ఎందుకు? ఎగిరిపోతాయి కాబట్టి. మరి ఇక్కడికి వచ్చేది కూడా చెట్లు కూడా నేచర్ని ఎంజాయ్ చేయాలి. హాయ్ గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో.